సో చూడొచ్చు ఎలా ఉన్నదో ఎగ్ కర్రీ ఇలా ఉన్నది కట్టెల పొయ్యి మీద. ఇది తోటకూర, ఇంకా ఇది పాలకూర లాంటిదే, కాకపోతే పాలకూర కాదు. మిల్క్ మిల్క్ రీఛార్జ్ చేసుకోవాలంటే ఇగో మనము ఓల్డ్ డేస్ లో మనం వాడేటోళ్ళం కదా, ఇవి వోచర్స్. సూపర్ సూపర్ సూపర్. హలో. సో ఇక్కడ 10 o'clock మొత్తం అంతా రెడీ చేసారు అనమాట రెస్టారెంట్ లో. 2 students ట్యూషన్. ఓకే, బుక్స్. వాట్స్ యువర్ నేమ్? వాట్స్ యువర్ నేమ్? మైఖల్. చిన్న గ్యాంగ్ ఉంది, స్కూల్ గ్యాంగ్. హలో. పబ్జీ పబ్జీ క్రికెట్, ఫుట్బాల్. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ మీరు ప్రీవియస్ వీడియో చూసారు కదా, నేను ఆరుషా సిటీ నుంచి మటువంబు అనే విలేజ్ కి వచ్చాను. ఈ రోజు మనం ఏం చేద్దామంటే ఈ మటువంబు ఆ విలేజ్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం. నేను వచ్చిన తర్వాత ఎటు వెళ్ళలేదు, కొంచెం వర్షం కూడా పడింది మార్నింగ్. సో ఇప్పుడు కొంచెం వాతావరణం అంతా చల్లగా ఉన్నది. చలో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మనమున్న ఈ మటువంబు విలేజ్ లేక్ మన్యారా దగ్గర ఉన్నది. మనం తంజానియాలో మోర్ దాన్ 18 లేక్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 20 లేక్స్ ఉన్నాయి. 20 లేక్స్ లో చాలా ఇంపార్టెంట్ లేక్ వచ్చేసి లేక్ విక్టోరియా, లేక్ మన్యారా, లేక్ ఎయాసి అండ్ లేక్ మలావి. ఈ వీటికి చాలా చాలా హిస్టరీ ఉందన్నమాట. మనమున్న లేక్ మన్యారా దగ్గర మసాయి పీపుల్ ఉంటారు. సో వీలైతే మసాయి విలేజ్ కూడా వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేద్దాం. కొంచెం కొంచెం ఎండ వస్తుంది, వెళ్ళేసి టీ తాగుదాం. ఫస్ట్ టీ తాగేసి విలేజ్ లోపలికి అయితే వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా? లోపల ఇలాంటి షాప్స్, లోకల్ కిరాణా షాప్స్ అండ్ చిన్న రెస్టారెంట్లు, చిన్న టీ స్టాల్స్ ఉంటాయి. నేను పొద్దుట వచ్చేసి టీ తాగిన ఇక్కడ. సో ఇక్కడ చిన్న రెస్టారెంట్ అనమాట ఇది. హలో హలో. సో ఇక్కడ 10 o'clock మొత్తం అంతా రెడీ చేసారు అనమాట రెస్టారెంట్ లో. చపాతీలు, ఉగాలి, ఇంకేంటి ఇగో కూరగాయలన్నీ వండుతున్నారు. ఇక్కడ మనకి యూజువల్ గా తంజానియాలో కానీ ఆఫ్రికన్ కంట్రీస్ లో బీఫ్ అనేది నార్మల్ గా దొరికిపోతుంది. సో అటు సైడ్ ఉగాలి అయిపోయినట్లుంది. ఉగాలి, రైస్, మటన్, బీఫ్ ఇవన్నీ దొరుకుతాయి. హలో సిస్టర్, హౌ ఆర్ యూ? మాంబో పువా, అశాంత సానా, కరీబు. సో ఐ వాంట్ 1 టీ. చాయ్. ఓకే. ఇటు సైడ్ కూడా అటు సైడ్ ఒక రెస్టారెంట్ ఉంది, ఇటు సైడ్ ఒక రెస్టారెంట్ క్లీన్ చేస్తున్నారు. సో టీ తాగుదాం. ఓకే. సో మసాయి అంకుల్ ఇక్కడ కూర్చున్నారు. హలో కరీబు. ఏ మాము, డిస్కామ్ ఫైట్ చేస్తున్నాడు. ఇదిగో చూడొచ్చు, మసాయి పీపుల్ కి ఇట్లా చౌకి రంధ్రం ఉంటది, ఇట్లాంటి డ్రెస్ ఇట్లాంటి అటైర్ వేసుకుంటారు. సో ఇది ఎస్. వాట్స్ యువర్ నేమ్? నేమ్ యూ మసాయి డ్రెస్. ఓకే. నేమ్ వస్తాయా? ఓకే. సో మనం మసాయి విలేజ్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇలాంటి కర్రలు ఉంటాయి అన్నమాట వీళ్ళకి. అంకుల్ నాతోని మజాక్ చేస్తున్నాడు. తినండి. సో గైస్ చాలా ఉంది చాయ్, అందుకని చెప్పేసి కొంచెం తాగుతున్నా. యాక్చువల్లీ ఇక్కడ టంజానియాలో లోకల్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే అది చపాతీ అండ్ టీ తాగుతారు. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ రైస్ తింటారు. సో మనం ఇప్పుడు టీ తాగేసి తర్వాత రైస్ తిందాం. ఓకేనా? తంజానియాకి వచ్చిన తర్వాత వర్షం బాగా పడుతుంది, కానీ ఎండ కూడా అంతే ఈక్వల్ గా కొడుతున్నది. బట్
నా ఫేవరెట్ కంట్రీ కదా, మంచి అనిపిస్తుంది. పాజిటివ్ వైబ్. ఆ ఈజిప్ట్ లో మాత్రం ఎండకు చచ్చిపోయినా. సో ఇక్కడ అంతా చల్ల ఉన్నది, మంచిగా ఉంది వైబ్ అయితే. వాట్ జూరీ? ఐ కాంట్ అండర్స్టాండ్ స్వహేలి. నో స్వహేలి. నైస్. ఓకే కరీబ్. థ్యాంక్ యూ. సో గైస్, ఈ రెస్టారెంట్ నుంచి బయటికి వెళ్దాం. బయటికి వెళ్ళేసి విజిట్ చేద్దాం. విలేజ్ మాత్రం చాలా బాగుంది. ఇటు సైడ్ మొత్తం అన్ని ఫ్రూట్స్ అవి అమ్ముతున్నారు. పుచ్చకాయలు ఇలాంటివి పొద్దునే ఇట్లా ట్రక్స్ లలో వచ్చేసి ఇట్లా దింపేసి వెళ్ళిపోతారు. సో ఇవి మనకి 15 రూపీస్ 20 రూపీస్ కి దొరికిపోతుంది. ఇట్లా డబ్బాలలో పెట్టేసి అమ్ముతారు అనమాట, ఈగలు వాలకుండా. విలేజ్ లోపలికి వచ్చిన తర్వాత స్కూల్ క్లోజ్ అయిపోయింది. స్కూల్ దగ్గరలోనే ఒకటి ట్యూషన్ ఉంది. ఇక్కడ కంప్యూటర్ అండ్ ఇంగ్లీష్ అవన్నీ నేర్పిస్తారంట. మీకు చూపిస్తా. ఉండే అనమాట ఆఫ్రికాలో ట్యూషన్స్. ఇదిగో స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు ఇద్దరు. వీళ్ళ క్లాస్ అయిపోయినట్టుంది. ఇక్కడ ఒక చిన్న బోర్డు ఉన్నది అండ్ ఈ సార్ అనమాట టీచరు. యూ టీచ్ మ్యాథమెటిక్స్? Okay, statistics and mathematics. Okay, only 2 students. Tuition. Okay, books. What's your name? Name? Michael. Okay, nice to meet you. So itla explain chestaranamata ikkada. Welcome. Only mathematics and statistics. English. Only subjects. Chemistry, biology, physics. Okay. Geography. Swahili. Okay. Civics. Okay, Michael. Yes. Thank you so much. Thank you too. Continue. Sorry to disturb you. No problem. ఇగో ఇక్కడ పిల్లోడు చదువుకుంటున్నాడు, మంచిగా రాసుకుంటున్నాడు. వాట్స్ యువర్ నేమ్? Which class you are studying? Fourth. 3. Okay. Name? Okay. Bye. ఇది గైస్ స్టూడెంట్ సెంటర్ అనమాట, ట్యూషన్ సెంటర్. సో లోపలికి వెళ్దాం ఇంకా విలేజ్ లోపలికి. యాక్చువల్లీ విలేజ్ లోపలికి ఎంటర్ అవ్వగానే అటు సైడ్ స్కూల్ కనిపించింది, ఇటు సైడ్ కొంచెం అన్ని ఇల్లులు కనిపించినాయి. సో వెళ్దాము. ఇక్కడ పంపులు, విలేజ్ లోపల మనకి ఇంటింటికి పంపులు ఉంటాయి కానీ ఇక్కడ కొన్ని ప్లేసెస్ లో మాత్రమే పంపులు ఉంటాయి. ఇట్లా పంపులు పట్టుకుంటారు అనమాట. కరీబు హలో. సో ఇట్లా పంపులు ఉన్నాయి. ఈ పంపులని ఇట్లా పట్టుకొని వాటర్లలో ఇట్లా డబ్బాలలో స్టోర్ చేసుకొని ఇళ్ళలోకి తీసుకెళ్తారు అనమాట. ఓకేనా? విలేజ్ లోపలికి వచ్చేసిన. విలేజ్ లో మీకు ఇల్లులు ఎలా ఉంటాయి ఏంటి అని చూపిస్తా. యాక్చువల్గా విలేజ్ ఇల్లు చూపించే ముందే నేను వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళేసి పర్మిషన్ తీసుకున్నా. నాకు కమెంట్లలో వేసుకుంటారనమాట, పర్మిషన్ లేకుండా ఇళ్లలో ఎందుకు వెళ్ళినావు అది ఇది అని చెప్పేసి. మనకి ఆఫ్రికాలో ఎక్కడ ఏ ఇళ్లలోకి వెళ్ళినా మాట్లాడినా వాళ్ళు ఏం అబ్జెక్ట్ చేయరు, మంచిగా వెల్కమింగ్ చెప్తారు. సో మీకు ఇల్లు చూపిస్తా. లోపల అక్కడ పంపు పట్టుకుంటున్నారు కదా, ఇటు సైడ్ ఒక మట్టి ఇల్లు ఉన్నది అండ్ ఎట్ ది సేమ్ టైం ఇట్లాంటి సిమెంట్ ఇల్లులు కూడా ఉంటాయి. సో చూడొచ్చు, సన్నజాజి చెట్టు అన్నమాట. ఇది మంచిగా ఉన్నది, మొత్తం ఇల్లంతా స్ప్రెడ్ అయిపోయి ఇటు సైడ్ చిన్న చిన్న చెట్లు పెట్టేసి ఇక్కడ ఒక వెహికల్ ఉన్నది. సో ఇందాక నేను ఈ అమ్మమ్మతోటి మాట్లాడేసిన ఆల్రెడీ, ఇల్లు చూడొచ్చు అంటే ఓకే అని చెప్పింది. ఇంటి లోపలికి ఇట్లా సామాన్లు ఉన్నాయి అండ్ మట్టితోటి తయారు చేసిన ఇల్లే. హాయ్, నేమ్ వాట్స్ హర్ నేమ్? ఆశా. ఓ గుడ్. షీ హ్యావ్ లంచ్? You don't know English? You know? So where is the kitchen? Is this kitchen? ఓకే, ఇక్కడ కిచెన్. మట్టి పొయ్యిల మీదనే ఇక్కడ వంట చేస్తారు. ఇటు సైడ్ కొంచెం ఓపెన్ స్పేస్ ఉన్నది, ఇటు సైడ్ ఏం లేదు. సో ఇట్లా చిన్న చిన్న డబ్బాలలో వాటర్ తీసుకొని వంటలని. ఓన్లీ షీ అలోన్ ఎట్ హోమ్? వేర్ ఇస్ యువర్ హోమ్? దిస్ ఈస్ యూ బోత్ టుగెదర్ లివ్? ఈజ్ యువర్ గ్రాండ్ మదర్? ఓకే. ఇటు సైడ్ చిన్నగా ఉన్నాయన్నమాట టేబుల్స్. వేర్ ఇస్ బెడ్రూమ్? వేర్ ఈస్ షీ స్లీప్డ్? షీ స్లీపింగ్ వేర్? వేర్ షీ స్లీపింగ్? ఓకే. సో ఇటు సైడ్ చిన్న రూమ్ ఉన్నది. ఇక్కడ కొయ్యలా అంటారు దీన్ని, పొయ్యిని. మామూలుగా బొగ్గుల పొయ్యితోటి కూడా వంట చేసుకుంటారు. ఇక్కడ చిన్న రూమ్ ఉంది. ఇటు సైడ్ ఏదో స్టోర్ లాగా ఉన్నది, ఏంటో మనకు తెలియదు. ఇందులో మాత్రం ఏం లేదు. మామూలుగా
వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు ఉన్నాయి ఇటు సైడ్ చిన్నగా. సో ఇది ఇల్లు. బాయ్ 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 బాయ్. కరీబు. సో ఫ్రెండ్స్, విలేజ్ లో ఇల్లు అయితే ఇలా ఉంటాయి అన్నమాట. చాలా చాలా ప్రశాంతంగా ఉంది అండ్ వెదర్ కూడా చాలా బాగుంది. సో అది చిన్న గ్యాంగ్ ఉంది, స్కూల్ గ్యాంగ్. హలో పబ్జీ క్రికెట్, ఫుట్బాల్. మనకి ఇండియాలో క్రికెట్ అంటే చాలా క్రేజ్ ఉంటుంది కదా, బాగా మంది చూస్తారు. బట్ ఇక్కడ మాత్రం ఆఫ్రికాలో రెస్టారెంట్లో కానీ పబ్లిక్ ప్లేసెస్ లో ఏమన్నా టీవీ ఉన్నా మొబైల్ ఉన్నా వాళ్ళు ఏం చేస్తారంటే ఫుట్బాల్ చూడడానికని ఇష్టపడతారు. సో అది విలేజ్ లోపల ఇట్లా ఉంటాయి ఇండ్లు. మనం మార్కెట్ సైడ్ వెళ్ళేసి మార్కెట్ విజిట్ చేద్దాం, ఓకేనా? సైడ్ పైప్ల షాపులు ఇంకా హార్డ్వేర్ షాప్ ఉన్నది. మీకు కటింగ్ షాప్ ఎలా ఉంటుందో చూపిస్తా. మామూలుగా ఆఫ్రికాలో జుట్టు చాలా తక్కువ పెరుగుతుంది వీళ్ళకి. సో ఇక్కడ లేడీస్ కి సంబంధించిన ఇట్లా బ్రేడ్స్ పెడతారు అండ్ ఇట్లా ఎక్స్టెన్షన్స్ కూడా పెడతారు. షాప్ అనేది ఇలా ఉన్నదన్నమాట. హలో మాంబో పో అవి ఇదిగో ఇలా ఉంటది అనమాట కటింగ్. సో ఇలా వేస్తారు. ఏం కటింగ్? నో నో నేమ్ హెయిర్ కట్ నేమ్, నో నేమ్. సో అటు సైడ్ మొత్తం అంతా ఇగో ఇలా సెలబ్రిటీల హెయిర్ కట్ల అన్ని మొత్తం ఇట్లా ఫోటోలు పెట్టారు. సో మనకి ఇండియాలో పెడతారు కదా, ఇది చిన్న సైజు హెయిర్ కటింగ్ షాప్ అన్నమాట. బయటికి వెళ్దాం. ఇక్కడ కటింగ్ కి ఎంత మనీ చార్జ్ చేస్తారని అడిగితే 2000 షిల్లింగ్స్, అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత అంటే దగ్గర ఒక 70-60 రూపీస్ ఉంటది. చాలా తక్కువ హెయిర్ కట్ కి. అండ్ అమ్మాయిలు అయితే హెయిర్ కట్ కి అంటే ఇట్లా ఎక్స్టెన్షన్స్ పెట్టుకోవడానికి, నెయిల్స్ మంచిగా డెకరేటివ్ గా చేసుకోవడానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. అట్లుంటది. సో నన్ను చాలా మంది అడుగుతారనమాట హెయిర్ కట్ చేయించుకో అని చెప్పేసి. ఇంకా నేను హెయిర్ కట్ చేయించుకోదలుచుకోలేదు. మాక్సిమం అయితే కొంచెం షేప్ అట్లా వేయించుకుంటా కానీ హెయిర్ కట్ అయితే వేయించుకోను. లాంగ్ హెయిర్ పెంచుకుందాం అనుకుంటున్నా. సో చేసిన తర్వాత ఇక్కడ మామూలుగా సెకండ్ హ్యాండ్ చెప్పులు, బూట్లు, షూస్ అట్లా అమ్ముతారు. ఇదంతా లోకల్ మార్కెట్. మనకి బోడాలు ఉంటాయి ఎక్కడ చూసినా ఆఫ్రికాలో. సో ఇది చిన్న సైజ్ మార్కెట్. నేను మీకు ఆల్రెడీ చెప్పినా కదా ఇక్కడ మసాయి విలేజెస్ చాలా ఉన్నాయని చెప్పేసి. ఇక్కడ మసాయి, వాట్ ఈస్ దిస్? మిల్క్ వాట్ ఈస్ దిస్? డ్రింకింగ్. ఓకే. సో ఇది డ్రింక్ అంట. ఇటు సైడ్ అంతా మసాయి పీపుల్ ఉన్నారు. ఇటు చిన్న షాప్స్ ఉన్నాయి, కూరగాయల షాప్స్. ఇక్కడ వెజిటేబుల్స్ ఇంకా ఆకుకూరలు అవన్నీ అమ్ముతున్నారు. చెక్కతో తయారు చేసిన షాప్స్ అన్నమాట. ఇదిగో ఆఫ్రికాలో ఎక్కడ చూసినా అదేంటి కంకులు అండ్ అరటిపళ్ళు అయితే కామన్. వీటిని ఫ్రై చేసుకొని తింటారు. మీకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పిన. హలో మాంబో, ఇగో అరటిపళ్ళు. ఇది తోటకూర, ఇంకా ఇది పాలకూర లాంటిదే, కాకపోతే పాలకూర కాదు. ఇవి ఏం కర్రీయో తెలియదు. వీటి నేమ్ తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ అరటిపళ్ళు అండ్ ఇవే ఆఫ్రికాలో చాలా మట్టుకు తినే కూరగాయలు. సో ఇవి మాంబో పోవా ఓకే. ఇటు సైడ్ చిన్న సైజు షాప్స్ అన్నమాట ఇవి. ఇటు సైడ్ వెళ్దాం. అరటిపళ్ళు ఇట్లా బుట్టలలో పెట్టేసి అమ్ముతారు. మామూలుగా ఇక్కడ వీటిని ఆటోలని బజాజ్ అని పిలుస్తారు. బజాజ్ ఆటోలను బజాజ్ అని పిలుస్తారు. ఏ ఆటోలనైనా ఇక్కడ బజాజ్ అని పిలుస్తారు. ఇంకా శ్రీలంకలో అయితే టుక్ టుక్ అని పిలుస్తారు, ఇక్కడ బజాజ్ అని పిలుస్తారు. ఇది విలేజ్ లోపల మార్కెట్ అన్నమాట. సో ఇటు చిన్న సైజు నేను మీకు చెప్పిన ఆల్రెడీ బనానాలను ఫ్రై చేస్తారని చెప్పేసి మాంబు. సో ఫ్రై చేసి ఇలా తింటారు చిన్న పొయ్యిలు పెట్టేసి. ఇది చిన్న సైజు రెస్టారెంట్ అన్నమాట. బనానాలు మొత్తం అమ్ముతున్నారు ఇక్కడ. సో ఇది ఇటు సైడ్ వెళ్దాం. అదిగో ఇక కిరాణా షాప్ లో ఆయిల్. ఇప్పుడు మనం ఉన్న ఏరియాలో చాలా మట్టుకు సన్ఫ్లవర్ అంటే పొద్దుతిరుగుడు చెట్లు అనేటివి చాలా పండిస్తారు కాబట్టి ఇక్కడ ఆయిల్ రేటు కూడా చాలా తక్కువ ఉంటది. కంకులు ఇంకేంటివి ఇవి గుమ్మడికాయ గింజలు, శనిగలు, బొబ్బర్లు అండ్
చేపలు, ఎండు చేపలు ఇవన్నీ అమ్ముతున్నారు. లోకల్ స్టోర్ అన్నమాట ఇది, లోకల్ కిరాణా షాపు. సో ఇది ఇక్కడ ఫైన్ ఇక్కడ ఏంటంటే మామూలుగా మీకు ఎక్కువ కంకులు అండ్ పొద్దుతిరుడు అండ్ ఇంకేంటి ఆలు చాలా వండిస్తారు. సో ఇక్కడ నేను మీకు ఇక్కడ గిర్నీ షాప్ ఎలా ఉంటుందో చూపిస్తాను. లోకల్ గిర్నీ షాప్. మెయిస్ అంటారు వీటిని. మెయిస్ అంటే ఏం లేదు, కంకి గింజలు అనమాట. కంకి గింజల్ని ఇట్లా ఏమంటారు ఫ్రెష్ చేసేసి గిన్నెలో వండించి పిండి తీసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే చపాతీలు కానీ ఇంకా ఉగాలి కానీ వేసుకుంటారు. ఇగో ఇది. సో మనకి ఇండియాలో ఉన్నట్టే ఉంది గిర్నీ. కాకపోతే మా ఇంటి దగ్గర గిర్నీ షాప్కి ఒక బెల్ట్ ఉంటుంది, ఇక్కడ బెల్ట్ లేదు. సో ఇలా ఉంది గిర్నీ షాప్. పౌడర్. But you must clean this small machine. Okay, in this small machine, Clean make powder. Powder. How much for 1 kg to make powder? 1 kg. For this? This one 1,500. 1,500. Okay, sawa. All of this. Okay. 200. 2,000. 2,000 per bucket. Yeah. Okay. 1,000 and 5 shillings. 1,000. 500 shillings. Okay. That is 500 shillings. ఓకే సావా. సో గైజ్ ఇక్కడ 2 రకాల పద్ధతులను వాడతారు. అదేంటంటే మామూలుగా గింజలు తీస్తారు కదా, వాటిని మొత్తం క్లీన్ చేయాలి. దానిపైన పొట్టు అది తీయాలంటే 1,000 షిల్లింగ్ ఛార్జ్ చేస్తారట. దాన్ని పిండి తయారు చేయాలంటే 2,000 షిల్లింగ్స్ తీసుకుంటారంట. సో మనకెంత 2,000 షిల్లింగ్స్ అంటే 60 రూపాయలు మొత్తం డబ్బాకి. అది ఎంత ఉందంటే ఒక 20 కేజీల డబ్బా ఉన్నట్లుంది. ఆ 20 కేజీల డబ్బాకి మొత్తం ఎంత అంటే 60-70 రూపాయలు ఛార్జ్ చేస్తారు మాంబో. సో ఇది లోకల్ మార్కెట్. ఇట్లా చిన్న షాప్స్ ఉన్నాయి. ఇలా మసాలాలు ఇంకా కొబ్బరి పొడి అండ్ వీళ్ళు కూడా లవంగాలు ఇలాచీలు వాడతారు అనమాట. పిలావ్ తింటారు ఇక్కడ లోకల్ పీపుల్. పిలావ్లో ఇలాచీ అవి ఇవి అన్ని వాడతారు. మనకి ఇండియాలో దొరికే మసాలాలు ఉంటాయి కదా, అవి వాడతారు. సో నాకు ఇంటర్నెట్ అయిపోయింది, నేను వెళ్ళి ఇంటర్నెట్ వేయించుకుంటా. ఇక్కడ లోకల్ కిరాణా షాపుల్లో మనకి కార్డ్స్ దొరుకుతాయి అనమాట. హలో మాంబో, ఐ నీడ్ బండల్ 3,000 వోడాకోమ్. 3,000. యా, థ్యాంక్ యూ. మనకి ఇక్కడ వోడాకోమ్ అండ్ ఎయిర్టెల్ బాగా వర్క్ చేస్తాయి అనమాట. మనం రీఛార్జ్ చేసుకోవాలంటే ఇగో మనము అప్పట్లో చాలా ఓల్డ్ డేస్లో మనం వాడేటోళ్ళం కదా, ఇవి వోచర్స్. ఈ వోచర్స్ని స్క్రాచ్ చేసేసి నెంబర్ ఇన్సర్ట్ చేసేసి దాని తర్వాత మనము డేటా అంటే డేటా వేసుకోవచ్చు అండ్ ఇంటర్నెట్ మామూలుగా టాక్ టైం కావాలంటే టాక్ టైము. ఇలా ఉందన్నమాట పద్ధతి. సో వాటర్ బాటిల్ తీసుకుందాం. బ్రదర్, ఐ నీడ్ 1 వాటర్ బాటిల్. సో 1 వాటర్ బాటిల్ వచ్చేసి 1,000 షిల్లింగ్స్ అంటే 31 రూపీస్ 1.5 లీటర్కి. సో అది వాటర్ బాటిల్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ అనమాట. ఇలాగే ఇటు సైడ్ మొత్తం చిన్న రెస్టారెంట్లు, ఇవి నిన్న క్లోజ్ అయిపోయింది. ఇది లోకల్ రెస్టారెంట్ అనమాట. ఇటు సైడ్ కూడా చిన్న షాప్స్ ఉన్నాయి, అన్ని రిపేర్ షాప్సే ఉన్నాయి ఇక్కడ. ఇటు సైడ్ మామూలుగా ఆఫ్రికాలో చాలా మట్టుకు కసినో అండ్ స్నూకర్స్ అవి చాలా ఆడతారు. ఇటు సైడ్ మీకు చూపిస్తా కసినోస్ ఎలా ఆడతారు. సో ఇటు సైడ్ చిన్న గేమ్ క్యారమ్ బోర్డ్ లాగా ఉన్నది. గేమ్ ఏంటో మనకు తెలియదు, ఇలాంటి గేమ్స్ ఆడతారు. హలో మాంబో, సో వాట్ ఈస్ దిస్ గేమ్ నేమ్? సో ఇట్లా చెస్ లాగా ఉంటది, కప్పులతో ఆడతారు అనమాట. ఇట్లా కప్స్ పెట్టుకొని. ఇది బెట్టింగ్, ఆఫ్రికాలోని లోకల్ బెట్టింగ్. ఇటు సైడ్ ఏముందంటే హెయిర్ కట్ సెలూన్ ఉంది. ఇది ఇట్లా డబ్బులు పెట్టేసి ఇట్లా ఆడతారు అనమాట. ఇది కూడా ఇదంతా ఈవినింగ్ అయితే ఇక్కడ స్నూకర్స్ కూడా ఆడతారు. మీరు చూసారు కదా, ఇప్పుడు ఆఫ్రికాలో కూడా బెట్టింగ్స్ అనేది నార్మల్ థింగ్. సో వాళ్ళు బెట్టింగ్ ఆడతారు, కాకపోతే వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత అట్లా ఇట్లా పెట్టేసుకొని ఆడతారు. జస్ట్ ఫర్ ఫన్ కోసం, అట్లా టైంపాస్ కోసము. ఇక్కడ ఎక్కువ పనులు ఉన్నాయి కాబట్టి అట్లా టైంపాస్ చేస్తూ ఉంటారు. కాకపోతే మన ఇండియాలో అప్పులు చేసుకొని వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇంట్లో నుంచి తీసుకొని తెలియకుండా అట్లా బెట్టింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని డబ్బులు పోగొట్టుకుంటారు.
సో మీరు మాత్రం దయచేసి బెట్టింగ్ యాప్లు అట్లా డౌన్లోడ్ చేసుకోకండి, ఆడకండి. అదేం డబ్బులు రావు, ఏం రావు, లాస్ అయిపోతారు తప్ప ₹1 రాదు. సో అది హలో హలో. సో రెస్టారెంట్కి వచ్చేసాను మళ్ళా. మనం పొద్దుట ఎక్కడైతే టీ తాగినామో అక్కడ. సో ఇందాక అక్కకి ఏమని చెప్పిన అంటే 2 టమాటోలు 2 ఎగ్గులు వేసి ఒక కర్రీ చేయమని చెప్పిన పోయేటప్పుడు. సో చేసిందా లేదా తెలియదు, అడుగుదాం. ఇక్కడికి వచ్చిన తర్వాత టమాటోలు ఇంకా గార్లిక్ అవన్నీ తీసుకొని వచ్చిన. ఇంతకు ముందే మొత్తం అంతా కట్ చేసేసిన. ఒక ½ అన్ అవర్ అట్లా 15 మినిట్స్ వెయిట్ చేయమన్నారు అనమాట. ఎందుకంటే అక్కడ ఒక వంట చేస్తుందని చెప్పేసి. మనీ ఓకే ఓకే. సో మనీ అదే లక్కీ అంటే మీనింగ్ స్వహీలీలో మనీ అని అర్థం అంట. సో చాలా హ్యూజ్ మనీని ఇక్కడ వీళ్ళు లక్కీ అని పిలుస్తారంట. ఒక 5 నిమిషాలు ఆగేసి మనం వంట స్టార్ట్ చేస్తాం. ఒక ½ అన్ అవర్ అయిన తర్వాత తినేది. ఇక్కడ మా సాయంకులు నా మీద జోకులు ఇస్తారు. ఫ్రెండ్స్ మన కుకింగ్ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ టమాటాలు అవన్నీ వేసేసిన. ఒక కొన్ని వాటర్ వేసేసి ఎగ్ వేసేస్తే అయిపోతుంది. సో చూడొచ్చు ఎలా ఉన్నదో ఎగ్ కర్రీ. ఇలా ఉన్నది కట్టెల పొయ్యి మీద. టుమారో మసాయి మార్కెట్. ఓకే. సో నమచోమా. No. Are you vegetarian? No, I'm a non. This is egg, right? I'm a non-vegetarian. So guys, మన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఎంత అంటే ఒక 15 మినిట్స్ లో రెడీ అయిపోయింది. వేయలే కాబట్టి టమాటో అండ్ అంతే, టమాటో ఎగ్ అంతే, ఆనియన్స్ ఇంకా. సో టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. సో నేను egg curry. You want to taste? No. It's too spicy for me. It's too spicy. Yeah. No, it's not that much spicy. No, I saw you put a lot of pili. So friends, ready అయిపోయింది. You don't like pili? It's too hot. Super. నైస్. ఫుడ్ తినడం అయిపోయింది, బిల్ కూడా పే చేసిన. బాయ్. సావా. సో గైజ్ నేను ఇందాక వీళ్ళ డాటర్ తోటి మాట్లాడితే నన్ను రేపు మసాయి మార్కెట్ కి విజిట్ చేయడానికి తీసుకెళ్తా అని చెప్పింది. సో వీళ్ళైతే రేపు పొద్దుట వెళ్ళేసి మసాయి విలేజ్ అంటే వీక్లీ మార్కెట్ అనమాట. మనకి మార్కెట్లో మసాయి మార్కెట్లో వీక్లీ వన్స్ ట్యూస్డే కానీ సండే కానీ ఉంటాయి. సో వెళ్ళేసి చూద్దాం మసాయి మార్కెట్ ఎలా ఉంటుంది. ఇది కూడా ఒక కిరాణా షాపు. అటు సైడ్ పొలాలు ఉన్నాయి, ఆ పొలాలు కూడా చూసేసి వద్దాం. యాక్చువల్గా తిన్న తర్వాత ఏం చేత కాదు, ఒక 10 నిమిషాలు అట్లనే కూర్చున్నా. ఇప్పుడు చూడొచ్చు పొద్దుట ఎండ కొట్టింది కదా, ఇప్పుడు టైం 12 o'clock అట్లా అవుతుంది. కొంచెం ఎండ కొడుతుంది, సాయంత్రం వరకు ఎండ కొడుతుంది. సో వెళ్దాం పొలాల సైడ్. మనకి విలేజ్ వచ్చేసి నా ముందర కనిపిస్తున్నాయి కదా, అవి మొత్తము మొక్కజొన్న పొలాలు అన్నమాట. ఇక్కడ నుంచి అది అక్కడి సైడ్ వరకు చాలా దూరం, దగ్గర ఒక 30-40 ఎకరాలు ఉన్నట్టున్నాయి. అటు సైడ్ మొత్తం మొక్కజొన్ననే. ఇక్కడ మామూలుగా లేక్ మన్యారా దగ్గర ఉంది కదా, వాటర్ కి నో ప్రాబ్లం అన్నమాట. వర్షాలు తంజానియాలో నార్మల్ గా పడుతూనే ఉంటాయి. సో ఇవన్నీ పొలాలే. మనకి ఈ ఏరియాలో మొత్తం మొక్కజొన్న కనిపిస్తుంది. మనం లాస్ట్ టైం తంజానియాలో విలేజ్కి వెళ్ళినాం కదా, ఆ విలేజ్ దగ్గర మొత్తం ఏముంటాయంటే పొద్దుతిరుగుడు అండ్ కంకులు అండ్ ఇంకేంటి చిన్నగా దుంపలు అంటే ఆలుగడ్డలు లాంటివి వండిస్తారు. ఎందుకంటే అది కిలిమాంజారో దగ్గర ఉంది కాబట్టి, మౌంటైన్ దగ్గర. ఇక్కడ వచ్చేసి మామూలుగా మొక్కజొన్న ఎక్కువ వండిస్తున్నారు, కంకులు అండ్ ఇంకేంటి మొక్కజొన్న. వీళ్ళు మామూలుగా ఉగాలి అవి ఇవి చేసుకొని తింటారు కదా, అవి చాలా మట్టుకు వండిస్తారు అనమాట. సో అది టమాటోలు కూడా ఉంటాయి. మన ఆల్మోస్ట్ విలేజ్ లో అటు ఇటు బార్బర్ షాప్ ఇంకా రెస్టారెంట్లు అవి ఇవి అన్ని కవర్ చేసేసినాం కదా. సో మీకు ఈ వీడియో నచ్చిందా లేదా, ఏం నచ్చింది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.